బుక్ మై షోలో మూవీ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, మనం డైలీ యూజ్ చేసే ఫోన్పేతో దాన్ని ఏ విధంగా పేమెంట్ చేయాలని కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికోసం ముందు మనం బుక్ మై షో ఓపెన్ చేయాలి. సో బుక్ మై షో ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లొకేషన్కి అడుగుతుంది. సో లొకేషన్పై క్లిక్ చేయండి. సో నేను పుష్ప 2 మూవీ టికెట్స్ని బుక్ చేయాలనుకుంటున్నాను. దానిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ బుక్ టికెట్స్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు తెలుగు అండ్ 2Dని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది అవసరమైతే అది. ఇక్కడ పైన చూడండి డేట్స్ కనిపిస్తాయి. సో మీకు ఎప్పుడు బుక్ చేసుకోవాలో అక్కడైతే బుక్ చేసుకోండి. డేట్ని సెలెక్ట్ చేసుకోండి. కొన్ని మూవీస్కి అప్ టు 2 వీక్స్ చూపిస్తుంది. ఇందులో అయితే 4 డేస్ చూపించింది. సో నేను 6th అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి మొత్తం థియేటర్స్ అయితే కనిపిస్తుంది. మనకి ఏ థియేటర్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉందంటే ఆల్రెడీ మ్యాక్సిమం ఫిల్ అయిపోయిందని అర్థం. సో కొన్ని మాత్రమే ఖాళీగా ఉన్నాయి. సో గ్రీన్లో ఉందంటే ఫుల్ ఖాళీ ఉన్నట్టుగానే అర్థం. సో నేను మనకు కావాల్సిన థియేటర్ని సెలెక్ట్ చేసుకొని టికెట్స్ని అయితే బుక్ చేసుకోండి. నేను ఈ టికెట్ని అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టుగా ఉంటే పైన డేట్స్ కనిపిస్తాయి. మీరు ఎప్పుడు టికెట్ని బుక్ చేసుకోవాలి ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. సో కొన్ని మూవీస్కి అప్ టు 10 డేస్ వరకు చూపిస్తుంది. ఇందులో 4 డేస్ చూపించింది. సో నేను 7th అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి మూవీ థియేటర్స్ కనిపిస్తుంది. సో మనకి ఏ థియేటర్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పైన చూడండి ఇక్కడ టికెట్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తుంది 250, 350 అండ్ 200 అండ్ 150 అనేది. సో మీకు ఏ క్లాస్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం కొన్నింటికి అయితే ఓన్లీ 2 ఉంటుంది. 180 అని ఉంటుంది చిన్న చిన్న హాల్స్కి అయితే. సో బాల్కనీ అంటే మీకు తెలుసు కదా. సో పైన ఉంటుంది ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. సో నేను ఇదివరకు సెలెక్ట్ చేసుకున్నాను. 1-2 టికెట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు పైన చూడండి 9:30 AM అండ్ 2 టికెట్స్ అని ఉంది. సో ఇక్కడ టైమింగ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దీనిపై క్లిక్ చేసి టైమింగ్ని సో ఏ షో కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి 2 టికెట్స్. ఇక్కడ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టికెట్స్ని చేంజ్ చేసుకోవచ్చు 2 or 3 అని. సో సెలెక్ట్ చేశాను. ఇక్కడ థియేటర్ని ఇలాగ జూమ్ అవుట్ చేయండి. ఇలా స్క్రోల్ చేసి జూమ్ అవుట్ అవుతుంది. సో మీకు ఎక్కడ ప్లేస్ కావాలో దాన్ని 2 టికెట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీరు ఇక్కడ పేపై క్లిక్ చేయండి. పేపై క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చాక దానికి OTP వస్తుంది మొబైల్ నెంబర్కి. సో సింపుల్గా నేను ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. మీకు OTP వస్తుంది. సో ఇండియా అయితే అక్కడ ఉండాలి. సో OTP అనేది నెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ OTP అయితే అడగలేదు. సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టుకుంటే పైన చూడండి పుష్పది పార్ట్ 2 అని ఉంది. ఇక్కడ బుక్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. డేట్ అండ్ టైమింగ్ ఈ రెండు పైన ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. అలానే టికెట్స్ ప్లేసెస్ కూడా ఇక్కడ MTickets క్లిక్ చేసినట్టుకుంటే ఇక్కడ చూడండి MTicket అండ్ బాక్స్ ఆఫీస్ టికెట్ అని 2 ఉన్నాయి. అంటే MTicket అంటే మీరు మొబైల్లో టికెట్ బుక్ చేసుకున్నాక అక్కడ థియేటర్కి వెళ్ళాక మొబైల్లో మీరు టికెట్ని చూపిస్తే సరిపోతుంది. సో అలాగే బాక్స్ ఆఫీస్ అంటే సో మీకు ఇక్కడ ఒక QR వస్తుంది అన్నమాట. QR కోడ్ వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ చూస్తూ అక్కడ థియేటర్కి వెళ్ళి వాళ్ళకి చూపిస్తే ఐడిని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు వేరే టికెట్ ఇస్తారు. పేమెంట్ మనం ఎక్కడ చేస్తాం కానీ వాళ్ళు అక్కడ మనకి వేరేగా టికెట్ అనేది ఇస్తారు సెపరేట్గా. అది బాక్స్ ఆఫీస్. సో మ్యాక్సిమం మనం అంత ప్రాసెస్ మనకి వేస్ట్ కాబట్టి సో MTicketని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మొబైల్లో ఉండే స్క్రీన్ షాట్ వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఇది బాక్స్ ఆఫీస్ అండ్ MTicket డిఫరెన్స్ అదనమాట. సో MTicketని సెలెక్ట్ చేసుకోండి రికమెండెడ్. సో మొబైల్లో వాళ్ళకి స్క్రీన్ షాట్ చూపిస్తే సరిపోతుంది. ఇక్కడ డొనేట్ అని అడుగుతుంది. సో మీరు డొనేట్ చేయాలంటే ఇవ్వచ్చు 2 రూపీస్ టికెట్కి per 1 రూపీ లేకపోతే లేదు. సో ఇక్కడ చూడండి అప్లై ఆఫర్స్. మీకు ఏమైనా కూపన్ కోడ్స్ ఏమైనా ఉన్నట్టుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మనం UPI యూజ్ చేస్తాం కాబట్టి ప్రజెంట్ దీనిపై క్లిక్ చేసి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో పేటీఎం అయితే క్యాష్ బ్యాక్ ఉంది. సో పేటీఎం ద్వారా చేస్తే అప్ టు 200 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. UPI ద్వారా చేస్తే అప్ టు అనే వర్డ్ ఉందంటే మినిమం 20 రూపీస్ నుండి మ్యాక్సిమం 200 మాత్రం ఇస్తారు. అంటే మనకి 20 రూపీస్ రావచ్చు, 50 రావచ్చు, 200 రావచ్చు. కానీ ఇంకొన్ని ఎలిజిబిలిటీలు ఉంటాయి. మనం ఎంత పేమెంట్ మాత్రం చేస్తేనే వస్తాయి అని. ఇక్కడ చూడండి మ్యాక్సిమం 300 మనకి చేస్తేనే అప్ టు 200 వస్తుంది అన్నమాట. సో 300 దాటి పేమెంట్ చేసినప్పుడు మాత్రమే అప్ టు 200 వరకు 30 రూపీస్ నుండి మీకు 200 మధ్యన అయితే అమౌంట్ వస్తుంది. సో అప్లై చేయాలనుకుంటే దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి. సో ఆ విధంగా అన్నమాట క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు పేమెంట్ అని చేస్తే వస్తుంది. సో అలా అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. పైన చూడండి స్కిప్ ఉంది. సో ప్రొసీడ్ పేమెంట్పై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే లేదనుకుంటే మీకు అక్కడ బ్యాక్ క్లిక్ చేసినా సరే మళ్ళీ
మళ్ళీ బ్యాక్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ మెయిన్ పేజ్కి అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి కింద మోర్ పేమెంట్స్, అక్కడ మీరు ఆఫర్ పై క్లిక్ చేసినా పేమెంట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ మోర్ పై క్లిక్ చేసినా పేమెంట్ పేజ్కి వెళ్తుంది. మోర్ పై క్లిక్ చేశాను. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ చాలా ఉన్నాయి. మనం ఏమనుకున్నాం, సో యూపీఐ అందరూ డైలీ యూజ్ చేసే ఫోన్పే ద్వారా మనం పేమెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సింపుల్గా పైన చూడండి పే బై ఎనీ యూపీఐ యాప్ అని ఉంది. దానిపై క్లిక్ చేశాను. ఇక్కడ ఫోన్పే అని ఒక ఆప్షన్ ఉంది కదా, లేదంటే గూగుల్ పే చేసుకోవచ్చు, పేటిఎం చేసుకోవచ్చు. కాకపోతే దాని యొక్క యూపీఐ ఐడిని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆధార్ అంటే ఆధార్. సో ఫోన్పేపై క్లిక్ చేశాను. ఇక్కడ నేను యూపీఐ ఐడిని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫోన్పే నుండి యూపీఐ ఐడిని తీసుకోవాలి. యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుంది? సో మనం ఫోన్పే ఓపెన్ చేద్దాం. ఫోన్పే ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు యూపీఐ ఐడి అనేది కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినట్టుకుంటే లాంగ్ ప్రెస్ చేయండి. యూపీఐ ఐడి కాపీడ్ అండ్ క్లిప్ బోర్డ్ అని ఉంది. సో దాన్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ పేస్ట్ అనమాట. సో ఈ విధంగా పేస్ట్ చేయొచ్చు, సబ్మిట్ చేయాలి. అలా కాకుండా మీకు ఫోన్పేలో 2 లేదా 3 బ్యాంక్ అకౌంట్లు ఉంటే, సో పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ యూపీఐ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా అదే యూపీఐ ఐడి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ వస్తుంది. మీరు లెఫ్ట్కి రైట్కి స్వైప్ చేసినట్టుకుంటే మీ ఫోన్పేలో ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో అన్ని కనిపిస్తుంది. సో సింపుల్గా నేను ఈ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందులో అమౌంట్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేశాను. కింద చూడండి యూపీఐ ఐడీస్ అని ఉంది కదా, ఇక్కడ రెండిట్లో 2 యూపీఐ ఐడీస్ ఉన్నాయి. సో కొన్నింటికి 2 ఉంటాయి, కొన్నింటికి 1 ఉంటాయి, కొన్ని 3 మనం మేనేజ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలని వీడియో ఉంది చూడండి. ఇక్కడ నేను ఏదో ఒకటి రెండిట్లో సెలెక్ట్ చేసుకుని అయిపోతుంది. సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఇప్పుడు నేను అది ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ పై క్లిక్ చేశాను. పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే, సో ఫోన్పేకి రిక్వెస్ట్ వెళ్తుంది. రిక్వెస్ట్ ఆల్రెడీ వచ్చింది చూడండి. ఇక్కడ పే పై క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఫోన్పేకి, ఇక్కడ మీరు పే పై క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఫోన్పేకి రిక్వెస్ట్ వెళ్తుంది. అలా కాకుండా మీరు ఫోన్పే ఓపెన్ చేసిన వెంటనే కూడా ఈ విధంగా కనిపిస్తుంది. దీనిపై పే క్లిక్ చేసి మనం యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే ఏ బ్యాంక్ అయితే మనం సెలెక్ట్ చేసుకోమో ఆ బ్యాంక్ యొక్క యూపీఐ పిన్ మనం ఎంటర్ చేయాలి. లేదు అనుకుంటే ఇది మనకి ఈ విధంగా కనిపించకపోతే పే క్లిక్ చేయండి. సో మనకు వస్తుంది. సో అలా కాకుండా మనకి ఇలా కనిపించకపోతే టాప్లో పైన చూడండి బెల్ సింబల్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ పైన చూడడానికి కనిపిస్తుంది సేమ్ అమౌంట్. దీనిపై క్లిక్ చేసినా అదే పేజ్కి వెళ్తుంది. ఇక్కడ పే క్లిక్ చేయండి. పే క్లిక్ చేసిన వెంటనే మనం డిఫాల్ట్గా ఆల్రెడీ ఒక బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మన మొబైల్లో ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా డైరెక్ట్గా ఆ బ్యాంక్ నుండి కట్ అవ్వమని ఇక్కడ చెప్తుంది. ఆల్రెడీ 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పటికీ మనం ఏదైతే యూపీఐ ఐడి బ్యాంక్ని పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆ బ్యాంక్ నుండి మాత్రమే కట్ అవుతుంది. ఎందుకంటే అందులో అమౌంట్ ఉంది నాది కాబట్టి. సో దీనిపై పే క్లిక్ చేసింది. పే క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రీడైరెక్ట్ అనేది అయిపోతుంది. నేను ప్రజెంట్ అయితే క్యాన్సిల్ చేస్తున్నాను, డిక్లైన్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీరు పిన్ ఎంటర్ చేయండి. పిన్ ఎంటర్ చేసిన వెంటనే మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే పేమెంట్ అనేది ఇక్కడ సక్సెస్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఫెయిల్యూర్ అని వస్తుంది. సో రిట్రై అవుతుంది. సో నేను బ్యాక్ ప్రెస్ చేస్తాను. సో మీరు పేమెంట్ చేసేసిన వెంటనే మీకు ఏ విధంగా వస్తుందంటే డైరెక్ట్గా టికెట్ అనేది చూపించేస్తుంది ఈ విధంగా. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ బ్యాక్ వచ్చేసినట్టుకుంటే మీరు ఆల్రెడీ బుక్ చేసుకున్న టికెట్ చూసుకోవాలనుకుంటే మళ్ళీ బుక్ మై షో ఓపెన్ చేయండి. ఇక్కడ కింద ప్రొఫైల్పై క్లిక్ చేయండి. ఈ ప్రొఫైల్పై క్లిక్ చేయండి. ప్రొఫైల్పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి యువర్ ఆర్డర్స్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు లాగిన్ అవ్వమంటుంది. ఎందుకంటే డిఫాల్ట్గా లాగిన్ అయితే లాగిన్ అయి ఉంటుంది. సో లాగిన్ అయ్యి లేకపోతే మాత్రం మనం ఇక్కడ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇందాక ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, మొబైల్ నెంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేటప్పుడు కంటిన్యూపై క్లిక్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. టికెట్ని ఆల్రెడీ స్క్రీన్ షాట్ చేసుకుంటే ఓకే. చేసుకోకపోతే మన ఇంతకుముందు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం టికెట్ని చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వస్తుంది చూడండి యువర్ ఆర్డర్స్. నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేస్తే ఇక్కడ బుక్ చేసిన వస్తుంది, లేదంటే మనకి చూపించదు. చూడండి మన పాత టికెట్స్. సో ఆల్రెడీ మనం బుక్ చేసిన టికెట్స్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి మనం టికెట్స్ని ఈ విధంగా చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ టికెట్ని మనం థియేటర్లో చూపించేసి మనం మూవీ చూసుకోవచ్చు. ఈ విధంగా టికెట్స్ని అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టుకుంటే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.